ఈవెన్ స్టిల్ గవర్నమెంట్‌లో ఉంటూ కూడా గవర్నమెంట్‌కి కూడా ఆయన్నే తిరిగిస్తున్నారు. ఆయన ఆఫీస్ ఆయనదే పెట్టుకున్నారు. ఆయనకి సంబంధించినటువంటి అనేక కార్లు ఇంకొకటి అన్నీ కూడా ఆయనవే. ఆయన డబ్బులు గవర్నమెంట్‌కే ఇంకా లాభం చేకూర్చేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంతమంది చిన్నారులు పిఠాపురం నియోజకవర్గం నుంచి తల్లిదండ్రులు లేని పిల్లలను అమరావతికి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2 బస్సులలో పిల్లలను అమరావతికి తీసుకెళ్తున్నారు. పాడాపీడి చైత్ర వర్షిణి సారథ్యంలో తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం మంగళగిరి ఆయన కార్యాలయంలో పిల్లలతో కలిసి మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంత టైం కూడా స్పెండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ఎన్నో అనాథాశ్రమాలకు ఒక మహిళ అప్పట్లో చాలా వైరల్ అయింది, మనకు తెలుసు. ఆయన ఇంటి ముందు నుంచుంటే పిలిచి మరీ అమ్మా నీకేంటమ్మా అని చెప్పి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు నేను వేస్తానమ్మా, అనాథాశ్రమాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా పంపించారు అని చెప్పి ఆమె చెప్పుకుంటూ చాలా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి చాలా సందర్భాల్లో బయటకు వచ్చి చెప్పారు. వచ్చి చెబితే తప్ప ఎవరికి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎడం చేత్తో చేసిన సహాయం కుడి చేతికి కూడా తెలియకూడదు అనుకునేటువంటి కుటుంబంలోనే పుట్టారు. ఈవెన్ చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఆ కుటుంబంలో మొన్న అకీరా నందన్ వరకు అందరూ కూడా అదే టైప్ మనస్తత్వంతో ఉండేటువంటి వ్యక్తులే.